సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు కాంగ్రెస్ దుబ్బాక కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు నక్కా బాల వెంకన్న. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఒక పండుగ వాతావరణం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 3 విడతల్లో రైతు రుణమాఫీ చేస్తారని, పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కొరకై 6 గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. దుబ్బాకలో రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారిని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు యాదగిరి, కాల్వ బాలరాజ్, పుట్టా నర్సింహులు, గుండేలి శ్రీనివాస్, హనుమంతరెడ్డి, అజ్జారావి, మచ్చ పరశురాములు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని పండగ వాతావరణం చేసుకున్నాం. ఈ కాంగ్రెస్ 8 మాసాలు గడుస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అనేకమైన పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా 6 హామీలు ఏవైతే పెట్టిందో అవి సంపూర్ణంగా 15 ఆగస్టు లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పిండు. ఇలా 100% ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇలా రైతులకు దేవుడిగా నిలుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము దుబ్బాక కాన్స్టిట్యున్సీ తరఫున మా శ్రవణ్ కుమార్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మొన్న మా శ్రవణ్ కుమార్ రెడ్డి సారు మన ప్రెస్ మీట్లో చెప్పిండు, రైతులకి ఎవరికైనా ఇబ్బందులు కలిగితే మా కార్యకర్తలను సంప్రదించమని చెప్పిండు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, బ్యాంకర్లు ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకొస్తే మేము కంపల్సరీ బ్యాంకు మేనేజర్లను అడిగి వాళ్ళకు మంచి జరిగేటట్టు చూస్తాం. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం సంపూర్ణంగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి సంపూర్ణంగా అమలు చేస్తూ ఉంది. రైతుల ప్రభుత్వం అని నిరూపించుకుంది. 100% ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 8 మాసాలలో సక్సెస్ అయిందని ఈరోజు మేము స్వాతంత్రం దేశమంతా జరుపుకుంటే మా రైతుల పక్షాన మేము ఇలా స్వాతంత్రం జరుపుకుంటూ ఉన్నాం. జై తెలంగాణ. 78వ స్వాతంత్ర దినోత్సవం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసిండ్రు. ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చిండ్రు. మన ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 హామీల పథకం కానీ, రైతు రుణమాఫీ కానీ 3 విడతలుగా, ఈరోజు 3వ విడత ఖమ్మం జిల్లా మధురలో ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మొత్తము 2 లక్షల వరకు చెక్కులు అందజేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా తర్వాత రేషన్ కార్డులు కూడా అతి త్వరలోనే ఇస్తాము. గత ప్రభుత్వాలు ఇవ్వనటువంటివి ఈరోజు మేము చేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇండ్ల పథకము 5 లక్షలది కూడా అవి కూడా ఇస్తాము. కొందరు ప్రతిపక్ష నాయకులు దీని మీద వాళ్లకు వశపడబోక బురదల్లం చూస్తే ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మడమ తిప్పక, మాట తప్పక హామీలిచ్చి మొత్తం చేస్తుంటే కూడా వాళ్ళకు ఈ ప్రతిపక్షాలకు పూర్వజాలు తెలియరు.